నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఆనం చిన్ని వెంకటేశ్వర గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం ఏమై ఉండొచ్చు సార్? అంటే సడన్గా చేంజెస్ వచ్చాయి కదా, అందుకు. అంటే వాళ్ళ దృష్టిలో ఒక నలుగురు నుంచి ఐదుగురు వరకు పేర్లు రికమెండ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే మంత్రుల విషయాన్ని పరిగణనలో తీసుకున్నారు. అలాగే జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కొంతమంది పరిగణనలో తీసుకున్నారు, సీనియర్ ఎమ్మెల్యేలని. దాంట్లో వాళ్ళల్లో కాచి ఓడపోచే క్రమంలో 2 సీట్లు కన్ఫర్మ్ అయ్యే సీట్లు కాబట్టి ఎప్పటి నుంచో కష్టపడ్డారు కదా. ఆ మహేష్ గౌడ్ అనే అతను అక్కడ ఆల్రెడీ సీటు త్యాగం చేశాడు. ఆయన ఇది మన రేవంత్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసే సందర్భంలో షబ్బీర్ అలీ గారిని అక్కడ నుంచి మార్చారు. షబ్బీర్ అలీ గారిని మార్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నం జరిగింది. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఎన్ఎస్సీలో ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు, డాక్టర్ చదువుకున్నటువంటి వాడు, అలాంటి అతను ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అందుకని ఇంకా 2 ఎమ్మెల్సీలు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాయి, గవర్నర్ దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఒక నలుగురిని అకామిడేట్ చేయడానికి ప్లాన్ చేశారు. అనుకోకుండా గవర్నర్ గారి నిర్ణయం వాయిదా పడ్డది. ఏది హైకోర్టులో ఉండబట్టి కోర్టులో తేలిన తర్వాత చెబుదామని తాను నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలిసింది. దానివల్ల ఆ 2 కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎన్నుకునేదే కాబట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈ 2 కన్ఫామే కాబట్టి ఆ ఇద్దరిని అకామిడేట్ చేశారు. దాంట్లో అన్ని ఈక్వేషన్స్ అనేది చూస్తారు, కులం చూస్తారు, రిజర్వేషన్ చూస్తారు, దాంట్లో కష్టపడ్డ విషయాలు చూస్తారు కాబట్టి ఇది మంచి ఎంపికే. ఇబ్బంది ఉంది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది ఇంకా టైము. ప్రతిసారి వచ్చిన నెలకి అన్ని కావాలంటే అందరికి కావాలన్నా కూడా కాదు కదా. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఈ టైంలో బీఆర్ఎస్ వ్యూహం ఏమై ఉండొచ్చు సార్? భారీ టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళ బంధువుల సినిమా అయిపోయిందండి, బీఆర్ఎస్ సినిమా అయిపోయింది. వాళ్ళు ఏందో ప్రాంతీయ పార్టీని బతికించుకోవడం కోసం అగచాట్లు పడుతున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఏం చేశారు? అన్ని దరిద్రాలే చేశారు. ఓ పెద్ద ప్రాజెక్ట్ని చూస్తే పగుళ్ళే వచ్చేసినాయి. ఇంకో కొత్త కోణం బయటకు వచ్చింది ఏంటంటే మిగతా దగ్గర కూడా జరిగితే రిపేర్లు చేయించారు, 500 కోట్లు పెట్టన్నారు. అది కూడా ఎల్ఎన్టీ వాళ్ళు మేము చేయనంటే అప్పుడే గవర్నమెంట్ సర్దుబాటు చేసింది. ఇవన్నీ పొరపాట్లు చేశారు కాబట్టి వాళ్ళకి ఇంకా మొహం చూపించుకునే తీరిక లేదు వాళ్ళకి. ఎక్కడ ప్రజలకు ఎట్లా చూపిస్తారు? కనీసం ఇవాళ వరకు వచ్చి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు వచ్చి ఈరోజు వరకు కనీసం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పలేకపోయే పరిస్థితి ఉంది వాళ్ళకి. ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదంటాడు. అంటే అందరితో ఆయన మాట్లాడవచ్చు కానీ ప్రజలకు వీడియో రిలీజ్ చేయలేడా? మా ఓట్లేసినందుకు ధన్యవాదాలండి, 10 ఏళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకున్నారని చెప్పొచ్చు కదా కనీసం. అదేం లేదు వాళ్ళకి, మొహం లేక బయట రాలేక ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడేస్తుంటారు బయట. ఇప్పుడు కేసీఆర్ వీల్ చైర్ పట్టుకొని నడుస్తున్నారు, సో యాక్టివ్ అవుతున్నారు. ఒకవేళ కేసీఆర్ పూర్తిగా యాక్టివ్ అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం డల్ అయ్యే అవకాశం కనిపిస్తుందా సార్? ఎందుకు అవుద్దమ్మా అసలు? వాళ్ళకి ఆయన ఏం చేసాడో అన్ని బతుకులన్నీ ఒకదాని తర్వాత బయటకు వచ్చేస్తూనే ఉండే, బదాన పడుతున్నాయి బతుకులన్నీ కూడా ఈ రోజుకు ఆ రోజు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చివరికి పందుల్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదమ్మా. మహబూబ్నగర్ డిస్టిక్లో పందులను ఏం చేశాడు? ఒక మున్సిపల్ కార్పొరేషన్ భర్త ఏం చేశాడు? చైర్పర్సన్ భర్త చివరికి 1,20,00,000 రూపాయలు విలువైనటువంటి పందులను కూడా అమ్ముకున్నాడు పక్క రాష్ట్రానికి వెళ్ళి. ఇక ఇసుక అయితే ఆ ఇసుక దందాలు ఆగినాయి. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు ఎదురుగా ప్రొక్లైనర్స్ కనిపిస్తున్నాయి, లారీలు కనిపిస్తున్నాయి ఇసుకలు తీసుకొస్తుంటే. అంటే ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళారు పోలీసు వాళ్ళు నీట్గా. వాళ్ళ పని వాళ్ళు చేయాలా? ఇప్పుడు సమాజంలో తప్పులు చేసే వాళ్ళు ఇంతకుముందు రాజాలాగా తిరిగారు, మళ్ళీ వార్తలు రాసే వాళ్ళం ఇది కుంభకోణాలు బయటికి తీసి వెలుగులో తీస్తున్నాను జైల్లో పెట్టారు. సిగ్గని పెచ్చట్లా ఇప్పుడు వాళ్ళని చూస్తే సిగ్గుపడాలి. ఇప్పుడు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు చేస్తున్నారు, వాళ్ళని చేయనియండి. ఇట్లా కేసీఆర్ గారు మళ్ళీ వచ్చినంత మాత్రం ఇద్దరిని కూడా భ్రమలు అక్కర్లేదు. ఆయన వచ్చినా కూడా వృధా. ఆయన సినిమా అయిపోయింది టోటల్గా. 10 ఏళ్ళు ఆయన భరించారు, చివరి 5 ఏళ్ళు అయితే మరీ దారుణం. ఇప్పుడు మాట్లాడే సోకాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఎంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు? ఇంతకుముందు మాట్లాడిచ్చారా మమ్మల్ని? అసలు బయట మీరు మాట్లాడేది తిరుగుతుండే ఇలా బజార్లో. ఆ రోజు మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు. ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే కేసు పెట్టడం, లోపటేయటం, అరాజకాలు చేసిన రోజు చేశారు. ఆ అరాజకవాదులందరూ వెళ్ళిపోయారండి. ఇప్పుడు చూడండి, అక్కడ టీఆర్ఎస్ జెండా కనిపిస్తుంది రాష్ట్రం మొత్తం మీద. అది పెట్టుకుని తంతారు ఇప్పుడు జనాలు. ఎందుకంటే అంత అరాజకాలు చేశారు. ఒక్కొక్క దగ్గర కోట్లు దోచుకున్నారు, కనిపిస్తూనే ఉంది కదా. నేను కోట్లు దోచుకోలేదని చెప్పండి నాయకుడు. వాడు ఎక్కడెక్కడ చేసాడో నేను చెప్తాను మొత్తం తీసుకొచ్చి. ఇది నేను గత 3.5 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఏ ఎమ్మెల్యే శుద్ధపూస గతంలో పనిచేసినటువంటి వాళ్ళలో చెప్పమానండి బయటకు వచ్చి. మా ఎమ్మెల్యే గారు మంచివాడని చెప్పమానండి ఒక్కళ్ళని. ఈ కేటీఆర్ గారు ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, ఒక్క ఎమ్మెల్యే నేను మా ఎమ్మెల్యే మంచి సచ్యులుడు అండి, ఈయన చాలా మంచివాడని చెప్పమానండి. ఆయన కుంభకోణాలు భాగవతాలు మొత్తం బయటికి తీస్తాం. ఇక ప్రభుత్వం చేస్తుంది. విజిలెన్స్ ఇంతకుముందు మనం 10 ఏళ్లలో వినటువంటి పదం విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒక శాఖ ఉందని మర్చిపోయారు అందరూ. ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. దానికి సంబంధించినటువంటి దసరాలను కూడా తీసుకున్నారు, అవన్నీ స్వాధీనం చేసుకున్నారు. చదవడానికి ఒక 10-15 రోజులు బట్టే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళ భాగవతాలు చాలా బయటకు వస్తాయి ఇంకా. అందుకనే కేసీఆర్ గారు వస్తేనో ఇంకెవరో వస్తే కాంగ్రెస్ పార్టీ బలైనబడే పరిస్థితి లేదు, బలపడుతుంది ఇంకా రాను. వాళ్ళు చెప్పినవి చేస్తారుగా. వాళ్ళ బంధు వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏం చేశారు? ఆయన 100 సార్లు మాట తప్పిన క్యాండిడేట్ కేసీఆర్. ఆయన ఇంకెందుకు నమ్ముతారు ప్రజలు? నేను స్వయంగా ఆయనే ఓడిస్తారు. ఇక
ఓడిపోయినటువంటి ఏం ముఖం పెట్టుకొని ఇంకా బయట తిరుగుతాడు, ఒక దగ్గర ఓడిపోయా ఇంకా ఆయన చరిష్మా అయిపోయింది, సినిమా అయిపోయిందండి. రేవంత్ రెడ్డి దావోస్ టూర్ పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఏంటంటే సో ఈయనకి ఇంగ్లీషే రాదు, పెట్టుబడులు ఎట్లా తీసుకొస్తాడు, ఏం మాట్లాడతాడు అక్కడికి పోయి అని విమర్శలు చేస్తున్నారు సార్. చేతగానుడు మంగళవారం అని ఒక సామెత ఉంటుందమ్మా తెలంగాణలో. అట్లే వీళ్ళకి చేతగాలే. ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి పోయిండా? మన ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఒక మంచి మాట చెబుతా, కేటీఆర్ గారికి అర్థం కావాలా. కేటీఆర్ గారు తన పర్సనల్ ఎక్స్పోజర్స్ కోసం పోయిండమ్మా. ఆయన జలసాలు, ఆయన తిరుగుడు అవన్నీ మనం చూసినాం. కావాలంటే వీడియోలు కావాలంటే మళ్ళీ కావాలంటే నేను పంపిస్తాను, ఆయన పర్సనల్ అయితే పంపిస్తా. ఆయన గారి వీడియోలు ఉన్నాయి, దావోస్లో ఎట్లా చేశాడో అవన్నీ మన దగ్గర భద్రపరిచే ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడంటే తెలంగాణ బ్రాండ్ని తీసుకెళ్ళాడు. అందుకనే ఒక్క నైట్ కూర్చున్నాడు, మొత్తం కలిపి 19 అవర్స్ కష్టపడ్డాడు. కనిపిస్తూనే ఉంది, అక్కడ లైవ్లో కనిపిస్తూనే ఉన్నాయి కదా. మరి ఆయన తీసుకొచ్చాడుగా. ఎప్పుడు ఏ రోజన్నా 37,000 కోట్లు వచ్చిందా పరిశ్రమల పెట్టుబడి కోసం వచ్చినాయి ఆ డబ్బులు? పట్టుకొచ్చిందిగా. ఇప్పుడు డెఫినెట్గా నీకు ఇంగ్లీష్ రాదా అంటే ఆయనకి అంటే నేను అంటే బాగుండదు కానండి. రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. లేకుంటే ఆయన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకొచ్చి అంటు కడుక్కున్నాను, అమెరికాలో అంటు కడుక్కున్నాడే కదా. ఇలా 42 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తాడు కదా. ఎట్లా సంపాదించిండేనా? ఇక్కడ దొంగ రేవంత్ రెడ్డి గారికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కొత్తగా ఏం లేవు సంపాదించుకోవడానికి. వాళ్ళ పిల్లలకి ఏం చేసేది కూడా లేదు, వాళ్ళదేం లేదు. అంటే ఆయన గారు ఓపెన్గా చెప్పాడు కూడా, ఎన్నికల సందర్భంలో ఒక మాట చెప్పాడు, నాకు ఏ కోరికలు ఉన్నాయండి, మాకున్న ఒక్క అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఆయనకు ఆల్రెడీ పొలాలు ఉన్నాయి, కొంత డబ్బు ఉంది బ్యాంకులో, అంతా ఓపెనే, వాళ్ళ భార్య పేరు మీద ఉంది, చూసినాము. అవమానించాల్సిన రోజులు ఆయన అవమానించారు. మరి నువ్వు అట్లా ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతావు? అరే అద్దెళ్లలో ఉన్న మీ సెల్లెం ఏం చేసింది? చేతికి 20 లక్షల రూపాయల వాచి పెట్టుకొని తిరుగుతూ కనిపించి వీడియోలు చూపించే, ఇంకో విదేశాల్లో కొనుక్కునే, మీకు ఫామ్ హౌజులు వచ్చే, ఇవన్నీ మీరు సంపాదించుకున్న అక్రమాస్తుల గురించి మాకు చెప్తే చాంతాడవుతుంది ఇది. అలాగే ఈ సందర్భంగా చెబుతాం, మహిళలందరికీ కూడా ఈ సమ్మర్లోపు ఎట్లా ఉచిత ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి లిస్ట్ ఇస్తాం. ఎవరెవరు వీళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు ఎట్టుండాలో చూసుకోవాలని లిస్ట్ ఇస్తాం. ఇక మరి తెలవాలిగా మరి వీళ్ళ బతుకులు కూడా. అందుకనే ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మన దగ్గర ఏముందని చూసుకోవాలి. 2, ఒక వ్యక్తి ఎంత పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అన్నదే అవసరం. కానీ అక్కడికి వెళ్ళింది ఎవరితో వెళ్ళాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, చేశాడుగా. ఇప్పుడు తీసుకొచ్చాడుగా, డబ్బులు చూపిస్తూనే ఉన్నాడు కదా. ఇక ఏ రోజన్నా ముఖం పెట్టుకొని చూపించారు. అన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు 1000 కోట్లు వస్తున్నాయి, 2000 కోట్లు వస్తున్నాయని చెప్పి. మొన్న ఇంకా సిగ్గు లేకుండా పెట్టాడు, ఒక స్క్రీన్ పెట్టేసేసి. ఎప్పుడు లేదు ఈ 10 ఏళ్లలో ఏ రోజు కూడా ప్రజలకు జవాబుదారీతనంగా లేడు. ఈ మధ్య ఏం చేశాడు, మొన్న పెట్టేసేసి అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పుల గురించి జరుగుతున్నప్పుడు, చర్చలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు ఏం చేశారు, మేము అభివృద్ధి సాధించామని చెప్పాడు. 50 లక్షల వేల కోట్లు అభివృద్ధి సాధించానని నేను చెప్తున్నాడు. అరే నేను సంపాదించుకుంటే పోనీ నీ అభివృద్ధి అవుతుందా? సరే ఎవడన్నా సంపాదించింది కరెక్టే, గవర్నమెంట్ సంపాదించింది ఆయన చెప్పింది నిజమే నమ్ముదాం కాసేపు. ఆయన 50 లక్షల వేల కోట్లు సంపాదించినట్టయితే ఉన్న 7.5 లక్షల వేల అప్పులు తెచ్చుకొని ఎందుకున్నాడంట? కనీసం ఒక 10,000 అప్పులు తెచ్చిండా? సిగ్గులేని మాటలు ఏం వద్దు. వాళ్ళు ఏ ప్రెస్టేషన్లు ఉన్నారు పాపం బాధపడియండి. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మేము ఒక ప్రభుత్వంలో ఉన్నాం అనే ఒక భ్రమలో బతుకుతున్నారు. బతకనేని ఇంకొద్ది రోజులు, ఇంకో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతే విచారణ ఎత్తేయటమేగా. ఇక కలిపితే బీఆర్ఎస్ కలిస్తే బీజేపీలో గెలవాల్సిందే. వీళ్ళకి గత్యంతరం లేదు. ఇంకా ఆ పార్టీని బతికించుకోలేరు. డబ్బులుంటే పార్టీ బతకదండి. ప్రజలకు ఎప్పుడు విశ్వాసం ఉండాలా. రాజశేఖర రెడ్డి అనగానే 108 గుర్తొస్తుంది, ఎన్టీ రామారావు అనగానే 16 జీవో తెలంగాణ వాళ్ళకి గుర్తొస్తుంది. నాయకులు అంటే వాళ్ళండి. ఏనేమి నాయకుడు ఏం చేశాడు అసలు? తెలంగాణకి ఏం చేశాడు కరెక్ట్గా చెప్పండి. ఈ అప్పులు తప్ప, అప్పులు తీసుకురావటం మేము సంసారం నడిపిస్తా అని చెప్తున్నాం అన్నట్టు. సరిగ్గా చివరిలో శాలరీ సీలని పరిస్థితి కూడా చూసినాగా. మళ్ళీ వాగ్దానం అంటే ఇతరులు చేస్తే తప్పంట. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వితిన్ 1 మంత్లో ఒక 3 హామీలు నెరవేర్చడానికి ప్రయత్నాలు చేసింది. నీకు మా మహిళలకు ఏం చేయాలో చేసింది చూపిస్తున్నారు. ఇంకేం చేయబోతున్నారు కూడా చూపించబోతున్నారు. వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలను కప్పించుకోవడం కోసం చేసే డ్రామాలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ రామజన్మభూమి ఇన్విటేషన్ని నిరాకరించింది కదా సార్, యాక్సెప్ట్ చేయలేదు కదా. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు కూడా ఇట్లా ప్రతి దాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రతి ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయకుంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అని అంటున్నారు సార్, బీజేపీ పార్టీ అంటుంది. ఇప్పుడు ఇదొక కొత్త సిద్ధాంతం ఇప్పుడు బయటికి తీసుకొస్తారండి. ఇంతకుముందు తెరాస అంటే బరాసాన్ని తిడితేనే తెలంగాణని తిట్టినట్టు అనే ఫీల్ తోటి తీసుకొచ్చారు ఒక వాదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను రామాలయానికి రామజన్మభూమికి నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను. ఇంతకుముందు గుడి కట్టేటప్పుడు కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. అట్లా నేను ఇప్పుడు బోధలుసుకుంటే నేను రాముడికి వ్యతిరేకమా లేకుంటే హిందూకి వ్యతిరేకనా? ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్? ఇది తప్పండి. ఒక పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, వీళ్ళందరూ ఇన్వైట్ చేస్తున్నారు అంటున్నారు. కానీ అక్కడ జరిగేది మొత్తం కూడా భాజపా రంగు పులుముకున్నటువంటి ఒక ప్రోగ్రాం. అది రాముడి జన్మభూమిని నువ్వు ఆవిష్కరించాలనుకుంటే ఎన్ని గుళ్ళు జరగట్లే దేశంలో ఆవిష్కరణలు అన్ని కూడా నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినావా? అది కాదు. పార్టీ ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి అందరు బద్దులే ఉండాలనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటున్నారు. అది నడుస్తుంది.
ఇప్పుడు రెండో దానికి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మంచిదా కాదనేది ప్రజలు తెలుస్తారు తర్వాత. అది ప్రజలకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఉన్న మన భారతదేశంలో 140 కోట్ల మంది వెళ్ళిపోయి రామాలయానికి వెళ్ళాం కదా ఒకటేసారి. నెమ్మదికి వెళ్దాం, తొందర ఏముంది? మీరు మీ పార్టీ పండాలా చేసుకోరాదు కాసేపు. డెఫినెట్గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళు రావట్లే కాదు కాబట్టి అంటే నువ్వు మసీదు ప్రారంభం పోతావు, నువ్వు వస్తావా? మరి ఓట్ల కోసం వస్తారు. కానీ ఇంకా ఇదే సెక్యులర్ పార్టీ ముసుగులో చెప్పేటోళ్ళు మిగతా పార్టీల ఫంక్షన్లు చేసేటప్పుడు మాత్రం పరిగెట్టుకుంటూ వస్తారు ఓటు బ్యాంక్ కోసం. మరి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు నెట్టుతున్నారు? అది తప్పండి. కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాల్సిన అవసరం లేదు. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాలకు వాళ్ళ ఉన్న పాలిట్ బ్యూరో వాళ్ళు తీసుకుని ఒక సమాజం నిర్ణయించుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు హిందూ వ్యతిరేకులు ఏమన్నా? మరి వాళ్ళు జమలకుళ్ళకి బూరే మరి వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. మరి వాళ్ళు ఎందుకు రారు? మరి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరు? వాళ్ళు హిందూ వ్యతిరేకులని కాదు. ఆ పార్టీ ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నప్పుడు ఆ పార్టీ గౌరవాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీకుంది. అది కాకుండా వాళ్ళు ఎందుకనే రావట్లేదని చెప్పి గొడ్డగాల్సి మీదేస్తే ఎట్లా? అదండి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఈ రామజన్మభూమి అనేది బీజేపీ పార్టీకి ఫేవర్ అయ్యే అవకాశం కనిపిస్తుందా సార్? అంటే డెఫినెట్గా బీజేపీ పార్టీ ఎప్పుడు ఏమేం చేస్తుంది అంటే ఎన్నికల ముందు ప్రతిదీ ఒక తతంగం చేస్తుంది. ఒకసారి బ్లాస్టులు జరుగుతాయి, ఒకసారి సైనికుల మీద జరుగుతుంటుంది, ఇంకోసారి నైట్ పాకిస్తాన్ మీద రైడ్లు చేసే దృశ్యాలు బయటకు పంపిస్తారు. ఇదంతా మైండ్ గేమ్, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ ఎక్కువ రోజులు నిలబడవు. కొద్ది రోజులు నడిపిస్తారు. నడిపించిన రోజులు మనం చూడలే, మన కేసీఆర్ గారిని చూడలే, 10 ఏళ్ళు నాటకం చూడలే. అట్నే వీళ్ళు నడిపిస్తారు కొద్ది రోజులు, అంతే. ఇది నడుస్తూ ఉంటుంది. బట్ ఇది రాజకీయ కోణంలో చేసే కార్యక్రమమే. రామజన్మభూమి ఎప్పుడు కూడా నిజంగా భక్తి ఉంటే భద్రాచలం రాముల వారిని ఎందుకు చేయరండి? ఆయన అక్కడ వనవాసం చేసినటువంటి అద్భుతమైన ప్లేసు, పర్ణశాల ఉంది. మరి వాటిని ఎందుకు అభివృద్ధి చేయరు? ఇప్పుడు ఒక 1000 కోట్లు ఇవ్వచ్చుగా దానికి కూడా, భద్రాచలానికి. అది భక్తి అంటే. భక్తి చూపించుకోవాల్సింది అక్కడ. అసలు అది మునిగిపోయే ప్రాజెక్టుకి అనుమతులు ఇచ్చి, పోలవరానికి అనుమతులు ఇచ్చి వేడుక చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇక్కడే రాముడు ఓకే అని చెప్తారు, అక్కడే రాముడు నయ్యి అంటారా? ఇది ఎక్కడ అన్యాయం అండి? భద్రాచలాన్ని కూడా చూడండి మరి మీరు. అది మరి అప్పుడు తెలుస్తుంది రాముడి మీద భక్తి ఏంటన్నది. ఎందుకంటే మనకు భక్త రామదాసు మన తెలంగాణకు చెందినటువంటి వాడే, మనవాడే. ఎంత కష్టపడి ఆ రోజు జైళ్లలో ఉన్నటువంటిది కథలు మనం చదువుకున్న వాళ్ళమే. రాములవారి కళ్యాణానికి మరి ఏనేదో ముఖమే చూపించలే కేసీఆర్ గారు. అయితే తలంబరాలు తీసుకొని పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది ముఖ్యమంత్రి గారు. ఈనాడు బోను కూడా పోలే. మరి ఇక భాజపా నాయకులు ఎప్పుడన్నా అది మాట్లాడారా? నువ్వు ఎందుకు పోవట్లేదు నిలదీసి అడిగారా? గల్లబట్టి అడిగారా ఎప్పుడన్నా? లేదు. అందుకనే ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా మీరు మాట్లాడుకోండి. కానీ నిజంగా రావడం మీద మీకు ప్రేమ ఉంటే డెఫినెట్గా భద్రాచలం కూడా మీరు అభివృద్ధి చేసి చూపించండి. తెలిసిపోయా అంటే భద్రాచలానికి ఎందుకు అభివృద్ధి చేయలేదంటే అక్కడ రియల్ ఎస్టేట్ నడవదండి. ఎందుకు నడవదంటే 170 యాక్ట్ ఉంటుంది. గిరిజనులు పాపం వాళ్ళకి ఏం తెలియదు, గోండులు, అమాయక దళితులు, పేదోళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉన్నది. వాళ్ళది ఏంటంటే వాళ్ళు మోసం చేయరు, ఎవరిని మోసం చేసి తట్టుకోలేరు. మనకేమవుతుంది ఇప్పుడు భద్రాచలం అందుకని డెవలప్ చేయాలి. యాదాద్రి ఎందుకు డెవలప్ చేశారు? వీళ్ళు రియల్ ఎస్టేట్ బాగా పనికి వస్తుందని యాదాద్రిని డెవలప్ చేశారు. క్లియర్గా తెలుస్తూనే ఉండే. షర్మిలాని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తారు కదా సార్, దానివల్ల కాంగ్రెస్కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఓట్లు చీల్చే అవకాశం కూడా ఏమైనా కనిపిస్తుందా సార్? డెఫినెట్గా అండి. అది ఒక అది కూడా రాజకీయ ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసేసి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు అదొకటి. షర్మిలని ఏపీ ఇన్ఛార్జికి చేయడం అనేది మంచి పరిణామం. 2 విధాలుగా కాంగ్రెస్ ఆల్రెడీ తెలంగాణ ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వాళ్ళకి కొన్ని సీట్లు కావాలంటే అక్కడ ఒక మంచి నిలబడే ఒక చరిష్మా ఉన్న నాయకుడు కానీ కావాలి. ఆ అమ్మాయిని తీసుకున్నారు. దానివల్ల జగన్కి ఒక దెబ్బ తగులుతుంది. 2 అనిల్ ద్వారా, భర్త అనిల్ కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి, క్రిస్టియన్ భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా లాస్ట్ టైం కంటే కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. సీట్ల శాతం కూడా జీరో స్థాయి నుంచి పైకి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు సార్? తెలంగాణలో మ్యాక్సిమం 14 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేసే అవకాశం ఉందండి. ఒకటి వస్తే అతి కష్టం మీద బీఆర్ఎస్కి రావచ్చు. అది కూడా జాలి పడితే మిగతా వాళ్ళు ఎవరన్నా ఆ సెంటిమెంట్స్ ఇవన్నీ వర్కౌట్ చేస్తారు. చివరి వరకు ఏదైనా నాటకాలు ఆడుతుంటారు కాబట్టి. బట్ ఈసారి కేసీఆర్ మీద పోటీ ఒకవేళ ఆయన బరిలో దిగితే మరి వీళ్ళు ఎంత మాట్లాడేటోళ్ళు, కేసీఆర్ గారు ఒక దగ్గర, కేటీఆర్ గారు ఒక దగ్గర, హరీష్ రావు గారు ఒక దగ్గర, కవిత గారు ఒక దగ్గర నిలబడితే అయిపోద్దిగా, సత్తా చూపించే అవకాశం ఉంటుంది కదా. ప్రజల మళ్ళీ ఎట్లా కొడతారో చూపిస్తారు కదా, చీ కొడతారో. అందుకనే భాజపాకి గతంలో ఉన్న సీట్లు కంటిన్యూ చేస్తే కష్టమే. ఎందుకంటే ప్రజలు వాళ్ళని నమ్మటం మానేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం భయంకరంగా మంచిగా పుంజుకుంటుంది. డెఫినెట్గా వాళ్ళకి 14 సీట్లు వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంఐఎంకి ఎట్లా వాళ్ళ ఓట్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఒక సీట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిగతా 3 స్థానాల విషయంలో కొంచెం టీఆర్ఎస్ కానీ బీజేపీ లోపాయకార ఒప్పందాలతో వాళ్ళు పంచుకోవడం చేస్తే జరుగుతుందండి. 14 సీట్లు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ డిపాజిట్ అండి అవి. సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి ఒకవేళ పోటీ చేస్తే 17 సీట్లు కన్ఫామ్, గుర్తుపెట్టుకోండి.
సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తే 17 సీట్లు కన్ఫామ్. అద్దంకి దయాకర్కి మళ్ళీ అన్యాయం జరిగిందని అనుకోవచ్చా సార్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి? లేదండి, అంటే లాస్ట్ టైం బ్యాడ్ లక్ ఏంటంటే తక్కువ ఓట్లతోటి ఓడిపోవటం అన్నది నిజంగా బ్యాడ్ లక్ లాస్ట్ టైం జరిగింది. ఈ మొన్న సీట్ వచ్చే పరిస్థితుల్లో రాజకీయ సమీకరణల దృష్ట్యా తన్ని రేవంత్ రెడ్డి ఒప్పించాడు. నీ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటా అనే ఒక హామీ మా ఎదురుకి ఇచ్చాడు, ఇబ్బంది లేదు దాంతో. దానికి తోడు అతను వ్యక్తిగతంగా కూడా మంచి ర్యాపో మెయింటైన్ చేసే వ్యక్తి దయాకర్. అంటే దయాకర్ గారికి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి నుంచి ఈ 2 సీట్లు ఇచ్చారు కాబట్టి దయాకర్ గారికి ఎంపీ వరంగల్ నుంచి కానీ మరి జనగాం నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకొక వ్యూహాత్మక చర్చలు నడుస్తున్నాయి. డెఫినెట్గా గెలిచే స్థానం నుంచి పకడ్బందీగా గెలిచే స్థానం నుంచి దయాకర్ గారిని నిలబెట్టే అవకాశం ఉంది. దయాకర్ గారికి కూడా తను స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. దీంట్లో ఎలాంటిది లేదు, నాకు అధిష్టానం టచ్లో ఉంది అంటే తను యాక్సెప్ట్ చేశాడు. అంటే అందరికన్నీ ఒకటేసారి రావు కదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది కష్టపడరు. నాకు తెలిసి 70 నుంచి 100 మంది కార్యకర్తలే ఉన్నారు, ఇది ప్రాణాలు వడ్డీ పోరాడినటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ ఒకటేసారి ఒక అంచెలంచెలకు వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు ఉదాహరణ చూస్తే ఖమ్మంలో మిక్కిలేని నరేంద్ర ఉన్నాడు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆయన పైన. ఆయన పోరాడుతూనే ఉన్నాడు, వాళ్ళ మిసెస్ కౌన్సిలర్ అక్కడ. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పాలంటే. అంటే ప్రతి దగ్గర ఈ 10 ఏళ్ల పాటు కష్టాలు నరకాలు చూసిన వాళ్ళు ఉన్నారు, జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, కేసులు ఫేస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక జర్నలిస్టులకు వచ్చేస్తే నాతో పాటు ఒక 10-15 మంది ఉంటారు బాగా కష్టపడి. ఏది కేవలం వార్తలు రాసినది జైళ్ళలో పెట్టారు వీళ్ళు తీసుకెళ్ళిపోయి. సరే ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నవన్నీ కూడా డెఫినెట్గా అందరికీ నెమ్మది జరుగుతుంది, ఒకటేసారి కాకుండా ఒక 1 ఇయర్ టైం తీసుకుందాం డెఫినెట్గా. ఎందుకంటే మంచి పరిణామం కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది ఇప్పుడు. ఇంత ముందులాగా ప్రతిదీ ఒక ఇవాళ చెబితే నెల రోజులు చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళ సాయంత్రం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే దీని వెనకాల వ్యూహకర్తలు మారారు. ఒకప్పుడు రాజకీయాలు నెమ్మది చేసే పరిస్థితి ఉండేది, ఇప్పుడు వేగంగా మారుతున్నాయి పరిణామాలు. కాబట్టి ఉదయం ఒక నిర్ణయం తీసుకొని చర్చిస్తే సాయంత్రం వరకు దాని నిర్ణయం ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నారు. లేకుంటే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక హామీలను అమలు చేయడానికి 6 నుంచి 8 నెలలు టైం పట్టేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3వ తారీఖు అధికారం చేపడితే ప్రమాణ స్వీకారం అయిపోయిన మరుసటి రోజే 8వ తారీఖే మీకు జీవో వచ్చేసే దానికి సంబంధించేసి మా మహిళల ప్రయాణాలకు సంబంధించేసేసి చాలా ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం చాలా నష్టపోయింది. ఏ కోణంలో తీసుకున్నా మీరు ప్రతి కోణం తీసుకోండి. ఒక టీ న్యూసేనా పత్రికా ప్రపంచంలో ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది. 3,887 కోట్ల స్కామ్ జరిగింది దాంట్లో. చెప్తాం నెమ్మదిగా చూద్దాం. ఇప్పుడు మొన్నే ఒక రాజమౌళి అనే క్యాండిడేట్ వెళ్ళిపోయాడు, దరిద్రుడు పోయిండు. ఓ 10 కోట్ల కుంభకోణాలు చేతిన దొరికాడు, వెళ్ళిపోయాడు. అప్పుడే మేము పంపించాం, రిలీజ్ చేద్దని చెప్పాం, సస్పెండ్ చేయండి కానీ రిలీజ్ చేద్దని చెప్పాం. ఎందుకంటే మరి డబ్బులు ఎన్నిక రావాలి కదా. ఎన్నికలకి ఒక నెల ముందుందనంగా తెలంగాణ ప్రచార ప్రకటనలు మిగతా రాష్ట్రాలకు ఎందుకండి? ముంబైలో మనకెందుకు? కలకత్తాలో మనకు అవసరమా? అంటే ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ ఇచ్చేశారు. అది 538 కోట్ల స్కామ్ జరిగితే దాంట్లో 200 కోట్లు రిలీజ్ అయింది, మిగతా 326 కోట్లు ఆఫ్ చేయమని ఒక లెటర్ ఇచ్చాము, అది ఆగిపోతుంది. అది డెఫినెట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని అడుగుతున్నాం మనం. డెఫినెట్గా ఇట్లా అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి వ్యవస్థలో. దాన్ని మనం నెమ్మది రికవరీ చేసుకోవాలి 1 by 1. మనం ఏదైతే ఉందో ఆ డబ్బులు రాబట్టాలి కదా. చిన్నంత ఈజీ కాదు కక్కించడం, కానీ కక్కియటం మాత్రం కన్ఫామ్. కక్కియటం కన్ఫామే, జైళ్ళలో తొక్కుడు కన్ఫామే. ఎందుకంటే నిజాయితీ పరులైనటువంటి జర్నలిస్టులని, మిగతా సోషల్ ఆర్గనైజర్స్ని, మాట్లాడే సామాజికవేత్తలని లోపటేసినప్పుడు ఈ దొంగలు ఎందుకు లోపటేయరు? ఇది వస్తుంది ఉద్యమం, మేము చేస్తాం, తొందరపడొద్దు అని మేము ఆగుతున్నాం. 1 year కాగానే మేమే బజార్లోకి వచ్చేస్తాం, దొంగలు ఎందుకు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి మనమే దిగుదాం. డెఫినెట్ ఎందుకు ఊరుకుంటాము? జర్నలిస్టులో మనకు నైతిక బాధ్యత ఉంది. 1,50,000 కోట్లు తీసుకెళ్ళిపోయి అక్కడ దారబోసిండండి. ధరణిలో చెప్తే ఆశ్చర్యపోతారండి. 6 లక్షల ఎకరాలు. నువ్వు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చుకుంటావు సొంతంగా కూర్చొని, బయటకు దిద్దాం ఆగండి, తొందరపడద్దు మనం. డెఫినెట్గా ధరణి కూడా మార్పులు వస్తాయి. సోమవారం ఏదో కమిటీకి కొన్ని ప్రైమరీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ల్యాండ్ సునీల్ గారు, మిగతా కోదండ రెడ్డి గారు పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వ్యవసాయం మీద వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి ఆ విషయాన్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇంకెన్ని పాస్ పుస్తకాలు ఎన్ని లక్షల్లో ఉందన్నది మన ఇనిషియేషన్ తెలిసింది అయితే కొంత తెలిసింది. ఇంకా వాళ్ళు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా దాంట్లో భూమాత వచ్చేటప్పటికి ఇవన్నీ సెట్ చేసే పరిస్థితి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. డెఫినెట్గా పేద ప్రజలకి, రైతులకి ఎవరికి అన్యాయం జరగదండి. ఎందుకంటే ఇవాళ మేము స్వేచ్ఛగా తిరగలుగుతున్నా, నేను వాకింగ్ చేయగలుగుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మా ఇంటి డోర్ ఎవరన్నా కొడితే భయపడాల్సి వచ్చేది, ఏ పోలీసు వాడు వచ్చిండా అని. ఇప్పుడు ఆ భయం లేదు. ఇక మా మీద తప్పుడు కేసులు పెడితే తాట తీస్తాం, అయిపోయింది. ఇక ఇంకా అసలు దొంగలను పట్టుకొని లోపటేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఇప్పుడే వద్దు అనుకుని ఆగుతున్నాం కాబట్టి డెఫినెట్గా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలామందికి ఇబ్బంది పడుతున్నారు, ఇమీడియట్గా మమ్మల్ని గుర్తించట్లేదని. కొంచెం వెయిట్ చేయండి. డెఫినెట్గా విత్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన 2 నెలల లోపు అన్నీ సెట్ చేస్తారు అన్నీ.